ఆ ఒక్క ఆత్మ గెట్టాత్మ, బలమైన ఆత్మ. వినండి. అయితే ఈ మిషనరీ గారు వెళ్ళిపోయారు. నాడెక్ యథావిధిగా ఆ లోయలో మరి ఆ జాతి ప్రధాని దగ్గరికి కానీ వారి యొక్క పండుగలకు కానీ దేనికి కానీ వెళ్ళటం లేదు. వింటున్నారా? విముఖంగా ఉంటున్నాడు. తన జాతి వారికి విముఖంగా ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడా అని చూడబోతే ప్రతిరోజు తన గుడిసెలో తను, తన భార్య, తన బిడ్డలు మోకరించి జీవించిన జీవము కలిగిన దేవునికి ప్రార్థన చేయుచున్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మరే ఆ జాతి ప్రధాని ఆ రోజున ఆ చెట్టు కిందకి సభలో పిలిచాయ్యా, నువ్వు మా దగ్గరికి రావడం లేదు, చాలా కాలం అయింది. మేము గమనించగా మేము చూసింది ఇది సత్యమేనా? అవునండి, సత్యమే. అయితే నువ్వు ఎందుకు మమ్మల్ని వదిలేసావని అనటం లేదు. కానీ నేను ఒకటే అడుగుతున్నాను. మేము చూసాం, ఇది నీ పరిస్థితి. నేను నిన్ను అడుగుతుంది ఒకటే, ఏ విధము చేతనైనను. వింటున్నావా? నువ్వు ఏ క్రీస్తునైతే అంగీకరించానంటున్నావు, ఏ క్రీస్తునైతే అంగీకరించానంటున్నావు, ఇప్పటికిప్పుడు ఇక్కడికిక్కడే విడిచిపెట్టాలి. ఏమన్నాడు యవనస్తుడు? ఏం మాట్లాడలే. ఇంగ్లీష్లో పాట ఉంది, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. I have decided to follow Jesus. The cross, the world before me, the cross before me, the world behind me. No turning back, no turning back. మూడు మాటలు, ఒక చిన్న పాట ఇది. ఉన్నారమ్మా? I have decided to follow Jesus. The world, the cross before me, the world behind me. No turning back, no turning back. దీని అర్థం ఏంటంటే, నేను యేసును వెంబడించాలని నిర్ణయించుకున్నాను. నా ముందు సిలువ, నా వెనుక లోకాశ. నేను వెనుదిరగను, వెనుకాడను.